నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. ఈరోజు నేను మీకు న్యాయ సహాయం అంటే లీగల్ అవేర్‌నెస్ కల్పిస్తున్నాను. ఏ విషయం మీద అంటే డిపోర్టేషన్ నోటీస్ వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు డిపోర్టేషన్ నోటీస్ గతంలో అయితే 30 రోజులు. దాన్ని ఇప్పుడు 10 రోజులకి చేశారు. ఈ 10 రోజులు ఎంత కీలకంగా మారబోతున్నాయి. మీకు ₹1 ఖర్చు లేకుండా న్యాయ సహాయం అమెరికాలో ఎట్లా పొందాలి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను, చెందుతున్నాను. మీకు డిపోర్టేషన్ నోటీసు వచ్చిన తర్వాత 10 రోజులు ఏ విధంగా లెక్క పెట్టాలంటే మీకు వచ్చిన రోజు 0 రోజు అనమాట. అంటే ఆ మరుసటి రోజు నుంచి 10 రోజులు మొదలవుతాయి. 1 to 10 డేస్ మొదలవుతాయి. నోటీస్ టు అపియర్ అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ నోటీస్ టు అపియర్ ఎప్పుడైతే ఉందో అది ఆ రికార్డు ఈఓఐఆర్ చూస్తుంది. అది ఖచ్చితంగా ఆ రోజు మీరు కోర్టుకి అపీర్ అవ్వాలి, చెందాలి. అపీర్ అయ్యి మీకు ఆ నోటీస్ రావడానికి గల కారణాలు ఏంటి, మీకు అమెరికాలో ఉండడానికి గల హక్కులు ఏమిటి, మీరు బయట దేశానికి వెళ్ళినట్లయితే చేసినట్లయితే మీకు ఏర్పడే సమస్యలు ఏమిటి అన్నీ ఖచ్చితంగా ఆ కోర్టుకు చెప్పాలి. కానీ కోర్టు ప్రొసీజర్ మీకు తెలియదు కాబట్టి మీ తరఫున ఒక లాయర్ ఉంటే బాగుంటుంది. కాబట్టి చాలామంది ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉందని మీకు తెలిసి ఉంటుంది, కానీ ఏ విధంగా అది పొందాలి, మరి 30 రోజులు అంటే 30 రోజుల లోపల లాయర్ని పెట్టుకుని ఏదో ఒకటి చేయొచ్చు. 10 రోజుల్లో అంటే మరి అమెరికన్ లాయర్లు మీకు ఇంట్రెస్టింగ్గా చేస్తారా చేయరా అనే ప్రశ్న రావచ్చు. ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్లో దాదాపుగా 40% కేసుల్లో స్టే వచ్చింది. 40% కేసుల్లో వాళ్ళు గెలిచి డిపోర్టేషన్ రద్దు అయింది. ఈఓఐఆర్ అడ్వకేట్స్ కానివ్వండి, నేను చెప్పే ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా న్యాయ సహాయం చేస్తున్నారు. మీకు 100కి 100% ₹1 కూడా జేబులో ఖర్చు కాకుండా మీరు న్యాయ సహాయం పొందవచ్చు. మీరు సమర్పించాల్సిన డాక్యుమెంట్లు ఏమిటి ఆ వివరాలన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా పొందుపరుచుకోవాల్సింది ఏంటంటే పాస్పోర్టు, వీసా, ఇన్సూరెన్సు, మెడికల్ రికార్డ్సు, మీ స్టూడెంట్ స్టేటస్ అయితే దానికి సంబంధించినవి, ఉద్యోగానికి సంబంధించిన స్టేటస్ అయితే దానికి సంబంధించినవి, మీ ఫ్యామిలీ ఈ బర్డెన్స్, మీ ఫ్యామిలీ అమెరికాలో పొందుతున్న స్టేటస్ ఏమిటి, మీ ఫ్యామిలీ రికార్డ్స్, మీ పిల్లలు చదువుతున్న చదువులు, దాని పరిస్థితి, మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోతే వచ్చే సమస్యలు ఏంటి, అందులో I-94 డాక్యుమెంట్ కూడా మీరు జత చేసుకోండి. ఈ తదితర డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మీరు పెట్టిన పెట్టుబడులు కానివ్వండి, మీరు తీర్చాల్సిన అప్పులు కానీ ఏదన్నా ఉంటే వాటిని కూడా కోర్టు కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది. ఈ వివరాలన్నీ లిస్ట్ అంతా కూడా మీరు దగ్గర పెట్టుకొని మీరు లాయర్ ఎవరి దగ్గరికి వెళ్తున్నారో ఆ లాయర్కి ఖచ్చితంగా సమాచారాన్ని అందజేయాలి. మీకు ఎవరికైనా నోటీస్ వచ్చినట్లయితే మా ఛానల్ని సంప్రదించినట్లయితే మా ఛానల్ మీకు డాక్యుమెంటేషన్కి హెల్ప్ చేస్తుంది. డాక్యుమెంటేషన్లో ఏమేమి తీసుకోవాలి, అమెరికన్ లాయర్కి ఏ విధంగా మీది అంతా తెలియచేయాలి అదంతా కూడా రెడీ చేసి చెందుతాము. మీరు ఖచ్చితంగా మా ఛానల్ సంప్రదించండి. మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించినట్లయితే మేము మీకు చేతనైన సహాయం చేస్తాం. మీరు అమెరికాలో ఉండటానికి చేయాల్సిందంతా చేస్తాము. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అడ్వకేట్స్ లిస్టు, ఆర్గనైజేషన్స్ లిస్టు ఇస్తున్నాను చూడండి. మీకు ప్రో బోనో లీగల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. అఫీషియల్ లిస్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, దాన్ని మీరు చూడండి. అంతేకాకుండా నేషనల్ ఇమిగ్రేషన్ లీగల్ సర్వీస్ డైరెక్టరీలో కూడా మీకు ప్రాఫిట్ లేకుండా ఇయర్లీ 40 అవర్స్ వరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మీకు సహాయం చేస్తారు. వాళ్ళ సహాయాన్ని కూడా మీరు పొందవచ్చు. వారి లిస్టు కూడా మీకు ఇస్తున్నాను. అంతేకాకుండా కొన్ని మేజర్ నేషనల్ అండ్ రీజనల్ లీగల్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇమిగ్రెంట్ డిఫెండెన్స్ లాయర్ సెంటర్స్ మెయింటైన్ చేస్తున్నారు. దాని ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా మీకు న్యాయ సహాయం చేయగలరు. నేషనల్ ఇమిగ్రేషన్ లా సెంటర్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. వాళ్ళది కూడా డీటెయిల్స్ పెడుతున్నాను. క్యాథలిక్ చారిటీస్ ఆఫ్ లాస్ ఏంజల్స్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళు కూడా మీకు చక్కటి న్యాయ సహాయం ఇస్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా పెడుతున్నాను. ఇంకోటి కోయిలేషన్ ఫర్ హ్యూమన్ ఇమిగ్రెంట్ రైట్స్ అని చెప్పి ఉన్నారు. ఆ సంస్థ వాళ్ళు కూడా ఇస్తున్నారు. మీరు ఉండే ప్రాంతాన్ని బట్టి మీ చెరువులో ఉన్న వాళ్ళు ఎవరో చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి మీరు ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ పొందాలని చెప్పి నా సలహా. మీరు నోటీస్ కనుక వచ్చిన తర్వాత ఆ నోటీస్ వివరాలు కనుక మాకు చెప్పినట్లయితే చేసినట్లయితే వీళ్ళల్లో ఎవరు బెస్ట్ మీ సమస్యకి అనేది మేము ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం మీరు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేలాగా హెల్ప్ చేయగలం. ఫ్లోర్సెంట్ ప్రాజెక్ట్ అని వాళ్ళు, సేఫ్ పాసేజ్ ప్రాజెక్ట్ అనేవాళ్ళు, అమీకా సెంటర్ ఫర్ ఇమిగ్రెంట్ రైట్స్ అనేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మీకు ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తున్నారు. వీళ్ళందరూ కూడా సక్సెస్ రేట్ ఉన్న కేసులు ఉన్నాయి. ఆ లాయర్ల వివరాలు అది కూడా నేను మీకు చెందుతాను. మీరు పర్సనల్గా మెయిల్కి కానీ వాట్సాప్కి కానీ కాంటాక్ట్ చేసినట్లయితే. అంతేకాకుండా ప్రతి కోర్టులో ఈఓఐఆర్లో హెల్ప్ డెస్క్స్ ఉంటాయి. హెల్ప్ డెస్క్లో కూడా ఫ్రీగా చేసే వాళ్ళు ఉంటారు.
వాళ్ళని కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు, చేయొచ్చు. మీరైతే ఎటువంటి భయం పడకుండా ధైర్యంగా మీ సమస్యను మీరు ఎదుర్కోవచ్చు, చేయొచ్చు. గెలవటానికి కూడా అవకాశం ఉంది. మీరు అక్కడే కంటిన్యూ అవ్వటానికి ఉంది. ఇది సర్వసాధారణం అయిపోయింది. ఇది ఐస్ చేసే దాడులు అవి వాటిని కోర్టులు కూడా ఆక్షేపిస్తున్నాయి, మీకు బలాన్ని ఇస్తున్నాయి. ఇది కేవలం మీకు బలాన్ని చేకూర్చడానికి మీరు న్యాయపరంగా రూపాయి లేకుండా ఎట్లా గెలవాలి చేయాలనే ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాము. మీరు ఈ లిస్టునంతా గమనించుకొని మీరు ఖచ్చితంగా మీరు అమెరికాలో ఉండేటట్టుగా చేసేటట్టుగా ఉండాలని చెప్పి ఆశిస్తూ మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.